కారం కూటమి ప్రభుత్వం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో ఆశలతో మా బ్రతుకేమైనా చంద్రబాబు నాయుడు గారు మారుస్తారనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ ముక్తకంఠంతో ఒక అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, అనంతపురంలో ఇది జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు కానీ లేదా బతికేదానికి పొట్ట చేత పట్టుకుని చాలామంది అనంతపురం నగరానికి వచ్చినటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 7-8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక దాడి, ఒక దౌర్జన్యం, ఒక భూకబ్జా ప్రతిరోజు. దీంట్లో ఇంకోటి ఏమంటే, పోలీసు వారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే, బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు అధికార పార్టీకి తలొగ్గుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే అనంతపురం నగరంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి పేరుగా ఉండింది. ఇదే అనంతపురానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ లాంటి నగరానికి పోయి మాది అనంతపురం అంటే లాడ్జ్ ఇచ్చేవాళ్ళు కాదు. 95, 96 ఆ ప్రాంతంలో హైదరాబాద్కు పోయి మాది అనంతపురము అంటే మనం ఐడి కార్డు ఏదైనా ఇస్తే రూములు లేవు అని చెప్పి వెనక్కి పంపించేవాళ్ళం. అట్లాంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వము. ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేదానికన్నా ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా అనంతపురం ప్రజలు గెలిపించినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఊర్లో బతకాలంటే ఎమ్మెల్యే మనిషినే అయిందల్లా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అయిందల్లా, లేదా వాళ్ళ చేసే శాస్త్రాలకు అన్నిటికీ అణిగి మణిగైనా ఉండాలా. అనంతపురం అనేది ఏమన్నా మనం అడవిలో ఉన్నామా, ఊర్లో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అన్నిటికీ మించి ఇక్కడ అధికారం అనేది శాశ్వతం అనుకొని, అధికారం మాకు జీవితకాలం ప్రజలు కట్టబెడతారనే ఒక భ్రమలో మీరున్నారు. కాబట్టి ఇప్పటికే మీ ప్రభుత్వం పైన, ఇప్పటికీ మీ నాయకులు కూటమి ప్రభుత్వం పైన ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో చూసాం. ప్రజలపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో చూసాం. కబ్జాలు, కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు. ఎవరో ఒక బీదవాడు గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ ప్రభుత్వంలో చేసినటువంటి ఇంటిని మేము ఎందుకు ఈరోజు కట్టని వాళ్ళని అడుగుతాను. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడిందేది కోకొల్లలు. అన్నిటికీ మించి మీడియా ఏదైనా చూపిస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా నీ ఛానల్ ఉండాలా లేదా, నీ పేపర్ ఉండాలా లేదా అని భయపడిచ్చే స్థాయికి వచ్చినారంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి అనంతపురం ప్రజలకు, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు, మనం రోజు ఏదో పత్రికలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నిటిపైన మనం ఇట్లా పతాక శీర్షికలో వచ్చినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంలో ఆంతర్యమేమి? అనంతపురం ప్రజల బాగోగులు అధికారులు కాబట్టలేదా? అనంతపురం ప్రజల బాగోగులు ఎమ్మెల్యే గారికి కాబట్టలేదా? ఒక మైనార్టీ వ్యక్తిని నిష్కారణంగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఒక పార్టీ కార్యకర్తని చెప్పుకొని, మేము ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకొని ఏ ఆఫీసుల్లోకో ఏ వ్యవస్థలేకైనా చొరబడచ్చు మేము అని చెప్పి ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారే. మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒకటి జరిగితే తెలియక జరిగిందనుకోవచ్చు, 2 జరిగితే తెలియక జరిగిందనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతున్నాయి అనేది నగ్న సత్యం అని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ అనంతపురం నగరానికి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక అనంతపురం నగరం ఎట్లయితే ఆల్ఫాబెటికల్ ముందుందో అభివృద్ధిలో కానీ ప్రశాంతతలో కానీ ముందుంచాలనే ఒక సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేశారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చారు. ఈరోజు కొంతమంది మేము ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకొని, మేము ఎమ్మెల్యే మా పక్కన ఉన్నాడు అని చెప్పుకొని, ఎమ్మెల్యే గారు కూడా దానికి తగ్గట్టు ఒత్తాసు పలికి పోలీసులను ప్రలోభాలకు
ఇది చేసి పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తే ఈరోజు ఊరి మీద పడి ఈరోజు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఇట్లే శాశ్వతంగా అధికారంలో ఉంటుందనుకునేది మీ భ్రమ. అట్లనే అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ అధికారికైనా ఏ ఆఫీసు వాళ్ళకైనా మీ పైన ఒత్తిడి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ ముందు మేము ఖచ్చితంగా ఉంటాం, అధికారుల పక్షాన నిలబడి మేము పోరాడతాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరు పని చేయండి అని చెప్పేసి కూడా అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం.